అందరికీ నమస్కారం. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ పుట్టినరోజు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజున ఆయనలాగా నవ యువకులు కూడా ఆయనతోటి పోటీ పడలేకపోతూ ఉన్నారు. విశేషంటే ఆయన ఎంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, మరి మన రాష్ట్ర ప్రజల్ని సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా ఏ రకంగా సరిపెట్టాలి అనే ఆలోచనతో ఉండి నిరంతరం కొత్త కొత్త ఆలోచనలతో మరొకసారి వెనక్కి వెళ్తే అవాళ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీని ఏర్పరిచి మరి కంప్యూటర్ సిస్టానికి మరొక రూపురేఖలు తీసుకొచ్చిన మహనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ వేళ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర గారు ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఆయన కంప్యూటర్లు మనం కూడు పెడతాయా అని. తర్వాత ఆ కంప్యూటర్తోటే రాజశేఖర గారు కూడా ప్రతిపక్షం కంటిన్యూ చేశాడు. ఆయన మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరి ఎంత పరాదాయం పాలు పొంది ఎంత అవమానించినా, ముఖ్యంగా 2019, 24 మన రాష్ట్రానికి చీకటి రోజులు. ఆ వేళ నిండు సభలో మరి ఏ రకంగా ఆయన్ని వ్యక్తిగతంగా కూడా అవమానించారో దానికి ఒక ప్రత్యక్ష సాక్షి నేను. అయినప్పటికీ కూడా ఈ గౌరవ సభకు నేను ఇక రాను, మళ్ళీ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రి హోదాలో వస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆ పట్టుదల నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తిరిగి అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్ సామాన్యుడికి 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూసివేస్తే తిరిగి రాగానే అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వంలో రాగానే తిరిగి మరి అన్ని స్టార్ట్ చేయడమే కాకుండా మరి అనేక ఇంకా 265 అన్నా క్యాంటీన్ని మొత్తం ఉన్నాటితో కలిపి పాతటితో కలిపి మరి ఆయన మరి ప్రారంభిస్తూ ఈ రోజున ఆయన సత్యమని శ్రీమతి భువనేశ్వర్ గారు అయితే దీనికైనటువంటి ఈరోజు ఖర్చు 76 లక్షల రూపాయలు, 76 రోజు కాబట్టి 76 లక్షల రూపాయలని ఈ అన్నా క్యాంటీన్ ట్రస్ట్కి విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. ఒక అన్నా క్యాంటీనే కాదు, ఈవేళ క్వాంటమ్ ఏదైతే ఇంతకుముందు మరి హైటెక్ తీసుకొచ్చి మన సాఫ్ట్వేర్ మన కంపెనీ తీసుకొచ్చారో ఈవేళ మరి కొత్త టెక్నాలజీ ఈ క్వాంటమ్ వ్యాలీ కింద దీన్ని మన అమరావతి తీసుకురావాలి, విశాఖపట్నాన్ని అన్ని రకాల డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచనతో రాష్ట్రం అంతా కూడా ఒక్కో జిల్లాకి ఒక్కొక్క సెక్షన్కి మరి ప్రాధాన్యం ఇస్తూ ఈవేళ రాష్ట్రాన్ని మరి బడుగులు పెట్టిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ అధికారం చేపట్టిన 22 నెలలు, ఇంకా 21 నెలలు, ఈ 21 నెలలో మరి మనకి 9 లక్షల కోట్ల పైన వేల పెట్టుబడులు తీసుకొచ్చారంటే అది ఆయన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం తప్ప వేరే కాదు. ఎవరిని అడిగినా ఏంటి మీ యొక్క రాష్ట్రమైన మా ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ చెప్తున్నారంటే ఏది ఏమైనా మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్రానికి అనేక సేవలు చేస్తూ సామాన్యుడు అందరికీ కూడా మరి ఒక తల్లో నాలుగులా ఉంటూ ఆడవారందరినీ కూడా ఆడపడుచులుగా భావిస్తూ అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి అన్ని ఈ రోజు కన్నా కూడా మరింత ఆరోగ్యాన్ని ఆయనకి ఇచ్చి అన్ని విధాలా కూడా భగవంతుడు కూడా
మరి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని మరి కాపాడాలని చెప్పి మనసారా కోరుకుంటూ మండపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.